తండ్రి చనిపోయిన తర్వాత కన్నతల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఆ తల్లికి వచ్చే పెన్షన్ డబ్బును వృద్ధాశ్రమానికి నెల నెల కట్టేవాడు. ఖాళీ దొరికినప్పుడు తనకు మనస్సుకు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఏ అమావాస్యకో ఒకసారి చూసి వచ్చేవాడు. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఒక రోజు వృద్ధాశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది. మీ అమ్మకు బాగోలేదు, సీరియస్ గా ఉంది, చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటోంది, కొడుకును చూడాలని ఏడుస్తుంది, మీరు వెంటనే రండి అని. వృద్ధాశ్రమంలోకి వచ్చిన కొడుకును చూసి ఆ తల్లి తన శక్తినంతా కూడ తీసుకుని, బాబు నా చివరి కోరిక తీరుస్తావా అని అడిగింది. తల్లి చేతిలో చెయ్యేసి, చెప్పమ్మా అన్నాడు కొడుకు. నాయనా, ఈ ఆశ్రమంలో ప్రతి గదిలో ఫ్యాన్లు పెట్టించు, ఒక్కటి కూడా లేదు. ఆహారం పాడవకుండా పెద్ద ఫ్రిడ్జ్ కూడా కొను. ఫ్రిడ్జ్ లేకపోవడంతో పాడైపోయిన ఆహారం తినలేక కొన్ని రోజులు నేను తినకుండా ఖాళీ కడుపుతో ఆకలితో పడుకున్నాను అన్నది తల్లి. అమ్మా, ఇన్ని రోజుల నుండి ఇక్కడకు వస్తున్నాను కదమ్మా, నేను చాలాసార్లు నిన్ను చూడడానికి వచ్చాను కదా, ఎప్పుడూ కూడా చెప్పలేదు, మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు అమ్మా అని అడిగాడు. బాబు, నేను ఎలాగోలాగా వేసవిలో వేడిని ఆకలి బాధను తట్టుకున్నాను, కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే నువ్వు తట్టుకోలేవురా నాన్న అని చెప్పి ఏడ్చింది. కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించే కొడుకులకు ఈ మెసేజ్ అంకితం. ఈ దేశానికి వృద్ధాశ్రమాలు అవసరం లేదని చెప్పే తరం రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి.